ఎలక్ట్రిక్ కార్లో 1000 కిలోమీటర్ల రేంజ్ ఇండియాకి రానున్న టెస్లా ఎలక్ట్రిక్ కార్లో అల్ట్రా వైలెట్ ఎలక్ట్రిక్ బైక్ పైన 8 లక్షల కిలోమీటర్ల వారంటీ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ నేర్చుకొని ఈ రోజు నేను మీ ముందుకు వచ్చేసాను. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య వేణు అండ్ మీరు చూస్తున్నారు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 13 శనివారం అండ్ వెల్కమ్ టు ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్. ఈ ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్ అనేది ప్రతి శనివారం మన ఛానల్లో అయితే వస్తుంది. కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల పాస్ట్ ఫ్యూ వీక్స్ నుండి ఈ ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్ అనేది రావడం లేదు. బట్ ఇప్పటి నుంచి ఎపిసోడ్ అయితే కంటిన్యూస్ గా ప్రతి శనివారం రోజు మన ఛానల్లో అయితే వస్తుంది. ఇలాంటి లేట్ చేయకుండా ఈ వీక్ న్యూస్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ ఓలా నుండి. ఓలా ఈ ఏప్రిల్ 15వ తేదీన ఒక లైవ్ స్ట్రీమ్ అయితే కండక్ట్ చేయబోతుంది. ఆ లైవ్ స్ట్రీమ్ ద్వారా వాళ్ళు కొన్ని అనౌన్స్మెంట్స్ అయితే చేయనున్నారు. ఈ న్యూస్ ని ఓలా సీఈఓ అయిన భవిష్ అగర్వాల్ గారు ట్విట్టర్ అకౌంట్ ద్వారా అయితే ప్రకటించడం జరిగింది. సో ఆ ట్విట్టర్ పోస్ట్ లో ఆయన ఓలా S1 X ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే నడుపుతున్నారు. సో నాకు తెలిసి ఈ ఏప్రిల్ 15వ తేదీన ఆయన ఆ ఓలా S1 X ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి అనౌన్స్మెంట్ చేస్తారేమో. మీకు గుర్తుండి ఉంటే కొన్ని మంత్స్ బ్యాక్ వీళ్ళు ఓలా S1 X ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని 2 kWh, 3 kWh అండ్ 4 kWh వేరియస్ లోనైతే లాంచ్ చేశారు. ప్రస్తుతం ఓలా S1 Pro, S1 Air అండ్ S1 X Plus ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే సేల్ చేస్తుంది. సో ఓలా నుండి రాబోయే నెక్స్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసరికి ఈ మూడు అన్నమాట. ఓలా S1 X విత్ 2 kWh, 3 kWh అండ్ 4 kWh. వీటి ప్రైసింగ్ పై లుక్ వేస్తే అప్పుడు ఈ స్కూటర్స్ ని వీళ్ళు లాంచ్ చేసినప్పుడు ఓలా S1 X 2 kWh యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 79,999 రూపాయలు పెట్టారు. 3 kWh బ్యాటరీ ప్యాక్ ఉన్న స్కూటర్ యొక్క కాస్ట్ 89,999 రూపాయలు పెట్టారు. 4 kWh బ్యాటరీ ప్యాక్ ఉన్న స్కూటర్ యొక్క కాస్ట్ 1,10,000 రూపాయలు అయితే పెట్టారు. ఈ 2 kWh వేరియంట్ లో 91 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. 3 kWh వేరియంట్ లో 151 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. 4 kWh వేరియంట్ లో 190 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. ఇవి క్లెయిమ్డ్ రేంజెస్ మాత్రమే, రియల్ రేంజ్ అనేది దీనికన్నా తక్కువే ఉంటుంది. సో ఈ ఏప్రిల్ 15వ తేదీన ఓలా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క డెలివరీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ వీటి కొత్త ప్రైస్ ఎంత అనే డీటెయిల్స్ గురించి అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అండ్ ప్రస్తుతం ఓలా సేల్ చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క డిస్కౌంట్స్ కూడా ఈ ఏప్రిల్ 15వ తేదీ వరకే ఉంటాయి. సో ఏప్రిల్ 15వ తేదీ తర్వాత మనకి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క ప్రైజెస్ అనేవి అన్ని మారిపోతాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ టాటా నుండి. రీసెంట్ గానే టాటా మోటార్స్ కంపెనీ షెల్ పెట్రోల్ బంక్స్ తో అయితే పార్ట్నర్షిప్ అయింది. సో ఈ రెండు కంపెనీల పార్ట్నర్షిప్స్ భాగంలో టాటా అయితే ఛార్జింగ్ స్టేషన్స్ ని షెల్ పెట్రోల్ బంక్స్ లో అయితే ఇన్స్టాల్ చేయనున్నారు. సో ప్రస్తుతం టాటా HPCL అండ్ BPCL ఈ రెండు కంపెనీస్ తో అయితే కొలాబరేట్ అయింది. అంటే మనకి హిందుస్థాన్ పెట్రోల్ బంక్స్ అండ్ భారత్ పెట్రోల్ బంక్స్ లో టాటా ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఉన్నాయి. సిటీలో ఇవి మీకు కనిపించవు కానీ హైవేస్ లో భారత్ పెట్రోల్ బంక్స్ అండ్ ఈ హిందుస్థాన్ పెట్రోల్ బంక్స్ లో టాటా వాళ్ళ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఉంటాయి. సో త్వరలోనే ఈ షెల్ పెట్రోల్ బంక్స్ లో కూడా టాటా వల్ల ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఉండబోతున్నాయి. సో ప్రస్తుతం టాటాకి మన ఇండియాలో 8,000 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్ గా మన ఇండియాలో ప్రస్తుతం అన్ని కంపెనీస్ కలుపుకొని సుమారుగా 12,100 ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఉన్నాయి. టాటా ఛార్జింగ్ స్టేషన్స్ బాగానే ఉంటాయి, వీళ్ళ నెట్వర్క్ బాగుంటుంది కానీ ఆ ఛార్జింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళే వరకు అది పనిచేస్తుందా చేయదా అని అయితే ఎవరికి తెలియదు. సో టాటా ఈ నంబర్ ఆఫ్ ఛార్జర్స్ ని పెంచే బదులు ఉన్న ఛార్జింగ్ స్టేషన్స్ ని సరిగ్గా మెయింటైన్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మరి టాటా ఛార్జింగ్ స్టేషన్స్ ని మీరు ఎప్పుడైనా వాడారా? వాడితే మీ రెస్పాన్స్ ఎలా ఉందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ టెస్లా నుండి. టెస్లా ఇండియాకి రేపు వస్తుంది మాపు వస్తుంది అనే రోజులు అయితే ముగిసిపోయాయి. ఎందుకంటే ఫైనల్ గా టెస్లా మన ఇండియాలోకి అడుగు అయితే పెట్టబోతుంది. సో ఈ విషయాన్ని టెస్లా సీఈఓ అయిన ఇలాన్ మస్క్ గారే ట్విట్టర్ అకౌంట్ ద్వారా అయితే చెప్పారు. ఇప్పుడు అది X అయిపోయింది. నేను ప్రతిసారి ట్విట్టర్ అంటే దాన్ని X అనుకోండి, ఎందుకంటే చెప్పి అలవాటు అయిపోయింది. సో రీసెంట్ గానే ఇలాన్ మస్క్ గారు ఒక ట్వీట్ అయితే వేశారు. ఆయన ఇండియాకి వస్తున్నట్టు, ఇండియాకి వచ్చాక మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మీట్ అవుతున్నట్టు ఆయన ట్వీట్ అయితే చేయడం జరిగింది. సో ఈ ట్వీట్ అనేది చాలా వైరల్ అయిపోయింది. సో దీని అర్థం ఏంటంటే ఇలాన్ మస్క్ గారు ఈ మంత్ ఎండింగ్ లోపు మన ఇండియాకి అయితే వస్తారు, వచ్చి మన ప్రధానమంత్రి గారితో అయితే మాట్లాడతారు. దీని అర్థం ఏంటంటే ఖచ్చితంగా టెస్లా మన ఇండియాకి అయితే వచ్చేస్తుంది. ప్రీవియస్ గా మనకి కార్ల పైన ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది 100% ఉండేది. రీసెంట్ గానే సెంట్రల్ గవర్నమెంట్ వారు ఆ 100% నుండి 15% కి అయితే తగ్గించారు. ప్రీవియస్ లా టెస్లా కూడా మనకి రిక్వెస్ట్ చేసింది ఇదే, 100% ఉన్న ఇంపోర్ట్ ట్యాక్స్ ని 15% కి వాళ్ళైతే తగ్గించమన్నారు. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించిన అన్నది, మళ్ళీ ఇప్పుడు తగ్గించింది కాబట్టి టెస్లా మన ఇండియాకి అయితే వస్తుంది. ఇనిషియల్ గా వాళ్ళు ఫారెన్ లో తయారైన ఎలక్ట్రిక్ కార్స్ ని మన ఇండియాలోకి 15% ఇంపోర్ట్ ట్యాక్స్ గట్టి అయితే ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్న 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే సెటప్ చేస్తారు. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని ఏ స్టేట్ లో సెటప్ చేస్తారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ రేస్ లో గుజరాత్ గవర్నమెంట్ ఉంది, తమిళనాడు గవర్నమెంట్ ఉంది, కర్ణాటక గవర్నమెంట్ ఉంది అండ్ ఈవెన్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఉంది. సో ఈ 5 రాష్ట్రాలు అయితే టెస్లాకి మా రాష్ట్రంలో పెట్టుకోండి, మా రాష్ట్రంలో మీ ప్లాంట్ పెట్టుకోండి అని వాళ్ళైతే ఇన్వైట్ చేస్తున్నారు. అండ్ ఈ స్టేట్స్ ఇన్సెంటివ్స్ కూడా బాగానే ఇస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడులో
చాలా ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. అండ్ గుజరాత్లో కూడా చాలా ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. సో నాకు తెలిసి ఐదర్ తమిళనాడు లేదా గుజరాత్ ఈ 2 స్టేట్స్లో టెస్లా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ని సెటప్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఈవెన్ మన ఏపీ గవర్నమెంట్ కనుక గట్టిగా తలుచుకుంటే ఏపీలో కూడా టెస్లా ఫ్యాక్టరీ అనేది సెటప్ చేసే ఛాన్స్ ఉంది. మరి చూద్దాము ఇంకొన్ని రోజుల తర్వాత టెస్లా ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టబోతున్నారనే డీటెయిల్స్ అయితే మనకు తెలుస్తాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ ఎంజీ నుండి. మన ఇండియాలో ఒక కొత్త ఎలక్ట్రిక్ కార్ అయితే టెస్ట్ అవుతూ స్పాట్ అయింది. ఇది మొత్తం క్యామోఫ్లాజ్ లో ఉంది. సో ఎలక్ట్రిక్ కార్ ని మనం కరెక్ట్ గా చూస్తే ఇది ఇండోనేషియాలో సేల్ అయ్యే వుల్లింగ్ క్లౌడ్ ఈవీ లానైతే కనిపిస్తుంది. సో వుల్లింగ్ అనేది ఎంజీకి చెందిన పేరెంట్ కంపెనీ అన్నమాట. సో ఎంజీ ఎలక్ట్రిక్ కార్ ని మన ఇండియాలో లాంచ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. రీసెంట్ గానే ఎంజీ వాళ్ళు జేఎస్డబ్ల్యూ గ్రూప్, అది మన ఇండియన్ కంపెనీ అనమాట, వీళ్ళతో పార్ట్నర్షిప్ అయితే అయ్యారు. సో ఈ పార్ట్నర్షిప్ అయ్యాక వాళ్ళ ఆ మీటింగ్ లో ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక కొత్త కార్ ని లాంచ్ చేస్తామని వాళ్ళైతే ప్రామిస్ చేశారు. అండ్ ఎవ్రీ సంవత్సరం అంటే సంవత్సరానికి కొత్త ఎలక్ట్రిక్ కార్ ని లాంచ్ చేస్తామని వాళ్ళైతే చెప్పారు. సో దానిలోని భాగంగానే ఎంజీ వాళ్ళు రీసెంట్ గా ఎక్సెల్ఆర్ ఈవీ అనే ఒక నేమ్ అయితే పేటెంట్ చేశారు. నాకు తెలిసి ఈ వుల్లింగ్ క్లౌడ్ ఈవీ ఏదైతే ఉందో అది మన ఇండియాలోకి ఎంజీ ఎక్సెల్ఆర్ ఈవీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ కార్ అయితే చూడడానికి చాలా పెద్దగా ఉంది. నాకైతే కియా క్యారెన్స్ ఎంపీవీ ఉంటుంది కదా, అదైతే గుర్తొచ్చింది. సో ఈ కార్ అయితే సైజ్ లో భారీగానే ఉండబోతుంది. అండ్ ఇండోనేషియాలో దీన్ని 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ లో అయితే సేల్ చేస్తున్నారు. బేస్ వేరియంట్ లో 37.9 కిలోవాట్-అవర్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. టాప్ ఎండ్ వేరియంట్ లో 50.6 కిలోవాట్-అవర్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. బేస్ వేరియంట్ లో 360 కిలోమీటర్ల రేంజ్ ని వాళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ టాప్ ఎండ్ వేరియంట్ లో 460 కిలోమీటర్ల రేంజ్ అయితే ఇస్తున్నారు. సో ఈ స్పెసిఫికేషన్స్ తో ఈ కార్ కనుక మన ఇండియాలో 30 లక్షల లోపు లాంచ్ అయితే చాలా బాగుంటుంది. మరి చూద్దాము రానున్న రోజుల్లో దీని గురించి మనకి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ బీవైడి దేనికి ఫేమస్? వాళ్ళ బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీకి ఫేమస్. యాక్చువల్గా బీవైడి వాళ్ళు ఈ బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీని 2020 సంవత్సరంలోనైతే వాళ్ళు లాంచ్ చేశారు. ఆ 2020 సంవత్సరంలో ఈ బ్లేడ్ బ్యాటరీ యొక్క టెక్నాలజీ అనేది 140 వాట్-అవర్/kgగా ఉండేది. దాని తర్వాత కొన్ని డెవలప్మెంట్స్ చేసి వీరు దాన్ని 150 వాట్-అవర్/kgగా అయితే తెచ్చారు. అయితే ఈ 2024లో ఈ బ్లేడ్ బ్యాటరీలోనే సెకండ్ జనరేషన్ సెల్స్ అనేవి లాంచ్ అవబోతున్నాయి. ఈ సెకండ్ జనరేషన్ సెల్స్ లో వాళ్ళు 150 వాట్-అవర్/kgగా ఉండే డెన్సిటీని 190 వాట్-అవర్/kgగా అయితే డెవలప్ చేశారు. సో ఈ బ్యాటరీస్ గనక ఒక ఎలక్ట్రిక్ కార్ లో సెటప్ చేస్తే ఆ ఎలక్ట్రిక్ కార్ సుమారుగా మనకి 1000 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇంకా ఈ బ్లేడ్ బ్యాటరీస్ మన ఇండియాలో బీవైడి ఎలక్ట్రిక్ కార్స్ లోనే వాడుతున్నారు. అదే చైనాలో అయితే మాక్సిమం ఆఫ్ ద ఎలక్ట్రిక్ కార్స్ లో ఈ బీవైడి వాళ్ళ బ్యాటరీస్ కానీ లేదా సిఏటిఎల్ వాళ్ళ బ్యాటరీస్ అయితే వాడతారు. ఇంకా సిఏటిఎల్ వాళ్ళు చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ అయితే డెవలప్ చేస్తూ వెళ్తున్నారు. ఈ సిఏటిఎల్ అడ్వాన్స్డ్ బ్యాటరీస్ ఉన్న ఎలక్ట్రిక్ కార్స్ అయితే 0 నుండి 80% కేవలం 10 నిమిషాల్లోనే ఫాస్ట్ ఛార్జ్ అయ్యేలా వాళ్ళక్కడ టెక్నాలజీస్ అయితే కనిపెడుతున్నారు. ఏకంగా 600 కిలోవాట్ ఫాస్ట్ ఛార్జర్స్ ని చైనాలోనైతే వాడుతున్నారు. సో చైనాతో కంపేర్ చేసుకుంటే ఈవీ ఇండస్ట్రీ అనేది మన ఇండియాలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. మనము ఆ స్టేజ్కి వస్తాము, బట్ కొంచెం టైం అయితే పడుతుంది. సో న్యూస్ ప్రకారం అయితే ఈ బీవైడి వాళ్ళు సెకండ్ జనరేషన్ బ్లేడ్ బ్యాటరీస్ అయితే లాంచ్ చేయనున్నారు. ఈ బ్యాటరీస్ కనుక సక్సెస్ఫుల్ గా లాంచ్ అవుతే ఎలక్ట్రిక్ కార్స్ లో 1000 కిలోమీటర్ల రేంజ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, లాస్ట్ న్యూస్ అల్ట్రావైలెట్ నుండి. అల్ట్రావైలెట్ F77 ఎలక్ట్రిక్ బైక్ పైన కంపెనీ వాళ్ళు రీసెంట్ గానే 8 సంవత్సరాలు లేదా 8 లక్షల కిలోమీటర్ల వారంటీని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో ప్రీవియస్ గా ఈ అల్ట్రావైలెట్ లో మనకి 3 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ అనేవి ఉండే, అంటే బ్యాటరీ వారంటీ ప్యాక్స్. వాటి పేరు వచ్చేసరికి యూవీ అల్ట్రావైలెట్ కేర్, అల్ట్రావైలెట్ కేర్ ప్లస్, అండ్ ఇప్పుడు కొత్తగా వీళ్ళు అల్ట్రావైలెట్ కేర్ మ్యాక్స్ అయితే లాంచ్ చేశారు. అల్ట్రావైలెట్ కేర్ లో మనకి 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వారంటీ ఉండేది. ఇప్పుడు 30,000 కిలోమీటర్ల వాళ్ళు 60,000 కిలోమీటర్లకు అయితే పెంచారు. అండ్ యూవీ కేర్ ప్లస్ లో 5 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్లు ఉండేది, ఇప్పుడు దాన్ని 1,00,000 కిలోమీటర్లు అయితే చేశారు. అండ్ ఈ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన యూవీ కేర్ మ్యాక్స్ లో 8 సంవత్సరాలు లేదా 8 లక్షల కిలోమీటర్ల వారంటీని వాళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. సో ఇది ఒక చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇది మనకి ఫ్రీగా రాదండి, దీనికి మనం ఎక్స్ట్రా డబ్బులు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎన్ని డబ్బులు తీసుకున్నా కానీ 8 సంవత్సరాలు లేదా 8 లక్షల బ్యాటరీ వారంటీ ఉంటే మన పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా బాగుంటుంది. ప్రశాంతంగా మనం మన ఎలక్ట్రిక్ బైక్ ని 8 సంవత్సరాలు అయితే నడుపుకోగలము. సో ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. సో అల్ట్రావైలెట్ ఓలా లాగానే మిగతా కంపెనీస్ కూడా 8 సంవత్సరాలు కాకుండా కానీ ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల బ్యాటరీ వారంటీని ఇస్తే ఎవరైతే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కొనడానికి వెనకడుగు వేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ముందుకొచ్చి ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ని అయితే కొంటారు. మరి ఈ బ్యాటరీ వారంటీ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసేయండి. సో చూసారుగా ఇవన్నమాట ఈ వీక్ మన ఈవీ ఇండస్ట్రీలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మన ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.